సత్యన వాళ్ళు అంబటి రాంబాబు ఓడిపడ కారణం ఏంటో ఎవరికి ఏం చేయండి ఆయన న్యాయం చేసిండు ఎవరికైనా మెల్లి చేసిండా చేయలేదు ఎవరికైనా చేస్తే అనుకోవచ్చు ఎవరికైనా చేయలేదు కదా ఆయన అది అంటే మంత్రిగా ఉండే హాస్పిటల్ కట్టించారు ఇల్లు ఇచ్చాము ఇలా స్థలాలు ఇచ్చామని చెప్తున్నారు ఇలా స్థలాలు ఇచ్చాడు బాగానే ఉంది హాస్పిటల్ ఆడ కట్టించిండు ఆయన కట్టిలేదు హాస్పిటల్ స్థలాలు మాత్రం ఇచ్చాడులే కానీ అది పల్నాడు జిల్లా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినారు ఎవరు ఆయన ఎందుకు తెచ్చాడు ఆయన ఏం తేలేదు అది ఎవరు ఎక్కువగా అందుబాటులో ఉండేవాళ్ళంటారు నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ కళానక్షనారాయణ మీద కరెక్ట్ మాకు అది ఎవరు ఎక్కువగా స్పందిస్తున్నారు కళానక్షనారాయణ బాగా చేస్తాడు సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఓడిపడ కారణం ఏంటారు ఎవరు తెలియదు కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు మాకేం తెలియదు అంటే కన్నా లక్ష్మీనారాయణ అందుబాటులో ఉంటారా ఉంటాడులే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇంకా 4 రోజులు తడిచినాక తెలిసేది ఇవన్నీ ఇచ్చినప్పుడు అప్పుడు అనుకుంటాం చేశాడు బాగా ఎన్ని దేవాలయం ముందు 5 ఏళ్ళ అంబటి ఏమన్నా అభివృద్ధి చేశాడు ఇక్కడ ఆయన చేశాడు లేకపోతే ఇంట్లో కూర్చున్నాడు ఏం చేయాలిగా ఒప్పుకుని నిర్వహించాలిగా ఇచ్చినప్పుడు బాగా చేశాడు అనుకుంటాం అంబటి ఇప్పుడు 5 ఏళ్ళ మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా చేశారా అని నియోజకవర్గం ఏం చేయలేదు అందుబాటులో ఉండేవాడా అందుబాటులో ఎప్పుడు ఆయన ఇష్టమైతే వస్తాడు లేదు కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు ఏం కోరుకునేది మొత్తం ఆయన ఇస్తా అన్నారు కోరుకునేది ఇంకేం కోరుకుంటాం ఏదైనా కానీ ఆయన దగ్గర ఏం కోరుకుంటాం ఈయన దగ్గర అదే కోరుకుంటాం కోరుకునేది ఏముంది ఇంకా అని అంబటి రాంబాబు ఓడిపడ కారణం అంత అనుభవం నాకు లేదు చెప్పడానికి నాకు నేను రెండోసారి ఓటేయడం అంత అనుభవం లేదు నాకు అన్న మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా పనులు చేశారా నియోజకవర్గంలో మా నియోజకవర్గం ఇది కాదండి మాది కూరపాటి నియోజకవర్గం మాది నంబూరు శంకర్రావు గారు చేశారు బాగానే చేశారు ఆయన ఓడిపోవడ కారణం ఏంటో ఇంక ఓడిపోవడం కారణం ఏముంది మొత్తం ఇంకా వ్యతిరేకత వచ్చింది అందువల్ల ఆయన కూడా ఓటు లేదు అందువల్ల ఓడిపోయాడు అది కూరపాటి నియోజకవర్గం నంబూరు శంకర్ గారు బాగానే చేశారు అది గతంలో మేము వచ్చినప్పుడు హాస్పిటల్ కట్టించాం రోడ్లు వేసాం ఇంటి వద్దకే ఇంటింటి కుళాయి ఇచ్చాం మేమే గెలుస్తామని చెప్పారు ఇచ్చారు అదేంది రోడ్లు మాత్రం మైనసే కానీ పింఛన్లు ఇచ్చారు కుళాయిలు ఇచ్చారు రోడ్లు మైనసే అసలు కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు బాగుంటుందని కోరుకుంటున్నారు ఎలాంటి ఏమేం కావాలి ఏం కావాలంటే అభివృద్ధి ఉండాలా వర్కర్లకు కానీ చేతి పని వాళ్ళకి కానీ పని ఉండాలా సార్ ఇక్కడ మంత్రి అంబటి రాంబాబు ఓడిపడ అభివృద్ధి లేకపోవటమే సార్ కన్నా లక్ష్మీనారాయణ ఎప్పుడు వచ్చారు కన్నా లక్ష్మీనారాయణ అందుబాటులో ఉన్నారు ఉన్నారు సార్ 5 ఏళ్ళ అంబటి రాంబాబు ఇక్కడ ఏం చేశారు సార్ ఏం చేయలేదు అందుబాటులో ఉండేవారు ఆయన అంబటి రాంబాబు అందుబాటులో లేరు సరిగా కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అంతే అందరికీ ఆ పథకాలన్నీ అందరికీ అందాలని కోరుకుంటున్నాం మంత్రి అంబటి రాంబాబు ఓడిపోవడం కారణం అంటారు మంత్రి అంబటి రాంబాబు కరెక్ట్ కొన్ని వ్యతిరేకత వల్ల ఓడిపోయాడు ఎలాంటిదంటే చెప్పలేంగా ఎలాంటిదంటే వ్యతిరేకం ఉండబట్టే ఓడిపోయింది ఎమ్మెల్యేగా సొంత పని చేయకుండా వేరే వాళ్ళకి పెత్తనాలు ఇచ్చింది అందువల్ల ఓడిపోయిండు 5 ఏళ్ళు ఎలాంటి అభివృద్ధి చేశారంటారు ఇక్కడ ప్రజల పథకాలు సకాలంగా అందినాయి బాగానే ప్రభుత్వ పథకాలు బాగానే అందినాయి అంతే అంబటి రాంబాబు అందుబాటులో ఉండేవాడా ఇక్కడ ముందు వాటిలో ఉండేవాడు ఆయన ఉన్నప్పుడు ఎలా ఉంది ఇంకా ఇది ఏం కాలేదు కదా ఇంకొక సంవత్సరం పోతే 6 నెలలు పోతే ఈ ప్రభుత్వమే తెలిసిద్ది ఏం కోరుకుంటున్నారు కన్నా లక్ష్మీనారాయణ మంచిగా చేస్తాడని కోరుకుంటున్నాం కొత్త ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు ప్రజలు కొత్త ప్రభుత్వానికి సత్యన ప్రజలు ఏం కోరుకుంటున్నారు బాగా చేయాలని కోరుకుంటున్నాం అది అన్ని పనులు బాగుండాలి అంబటి రాంబాబు ఓడిపడ కారణం ఏంటంటారా
అయితే పనులు చేయకపోవటం వల్లే అది. ఇప్పుడు వీళ్ళు కూడా చేయలేదు అనుకో, వీళ్ళ టైపు అది రేపు అయింది వాళ్ళకి కూడా అయింది. అది అంతే. అందుబాటులో ఉండేవాడా అంబటి రాంబాబు గారు? లేదు, లేదు. 5 ఏళ్ళలో ఏమేమి పనులు చేశారు? ఏం చేయాలి అసలు? ఇంట్లో కూకోవటమే, వాళ్ళ ఇంట్లో కూకోవటమే. అది ఊర కాకపోతే ఏదో షికారుకి తిరగటం కానీ పనులు లేదు. ఏం చేయాలి? మంత్రిగా ఉన్నప్పుడు ఏం లేదు. ఎవరు ఎక్కువగా అందుబాటులో ఉంటారు? ఎవరికి? నియోజకవర్గ ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారు ఎక్కువ? ఎక్కువ అంటే ఎవరికి వాళ్ళే ఇక మనం. అది అన్న సత్యన ప్రజలు కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటుందో రాణి ఎప్పుడే స్టార్ట్ అయింది. ఏం కోరుకునే మొదలు రాణి మొదలు ఆ పాలన చేయని మొదలు పెట్టింది ఏదైనా చేయొచ్చు. మొదలు పెట్టకుండా ఏం చేస్తాం? అంబటి రాంబాబు ఓడిపోవడం కారణం ఏంటంటారు? అంబటి రాంబాబు ఓడిపోవటం నార్మలే, అంత రాజకీయం ఏముందాడా? ఓడిపోవడం కారణం రాజకీయం ఏముందాడా? అంబటి రాంబాబు ఏమైనా చేశారన్నా? పర్లా అందుబాటులో ఉన్నారు ఎప్పుడన్నా? మాకైతే అందుబాటులో ఉండారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఓడిపోవడం కారణం ఏదో మాకు తెలియదు అన్న దాని గురించి. 5 ఏళ్ళు ఏమైనా పనులు చేశారు ఇక్కడ? మాకైతే న్యాయం జరిగింది. నా ఇంటింటికి బియ్యం వస్తున్నాయి. మా ముసలాం వాళ్ళకి ఇంటికి వచ్చి ఎత్తనారు. పాపం వాళ్ళు ముసలాళ్ళు అయితే ఇంట్లో దగ్గర వాళ్ళకి దండం పెడతారు. వాళ్ళకి కాలు లేవు, ఇంట్లో బయటికి లేరు. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలని వాళ్ళ అమ్మ సాయం కావాలా. అలాంటి వాళ్ళు ఇంటికి వస్తున్నారు. రేపు నుంచి వస్తాయో రావో మాకైతే తెలియదు. మరి చాలు, అది మటుకు బాగా మంచి పని. అంటే గతంలో కూడా సత్యం ఇప్పుడు అంబటి రాంబాబు కూడా చెప్పాడు, ఇంటి వద్దకే పరిపాలన సాగించాం, ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, మేమే గెలుస్తామని చెప్పుకున్నారు. అయినా ఓడిపోయాడు. ఎక్కడ ఓడిపోయారన్న? 20 లక్షలు ఈఎంఐలు ఉన్నారు. 40 కాదు 60 లక్షలు ఈఎంఐలుగా 40 లక్షలే ఈఎంఐ లెక్కేసారు. ఇంక 27 లక్షలు వేయి అన్నీ చెప్పుకోకూడదు. 5 ఏళ్ళలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? మనకైతే కన్నా లక్ష్మీనారాయణ ఎక్కువ అందుబాటులో ఉంటారు, అంబటి రాంబాబు ఉంటారు? కన్నాలక్ష్మి ఇప్పుడే పొస్టార్కి అక్కడ నిలబడింది. కూరపాడులో 4 సార్లు నిలబడ్డాడు. పొస్టార్ ఇక్కడ సత్తెనపల్లికి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఏం కోరుకుంటున్నారు సత్తెనపల్లి? అభివృద్ధి కోరుకుంటున్నాం. అభివృద్ధి కాస్త మాకు కూడా ఒక అండర్స్టాండ్ అది, మేస్త్రులు కానీ పనిచేసే వర్కర్లు కానీ ఆటో నగర్ ఇలాంటివి కోరుకుంటున్నాం. 5 ఏళ్ళలో ఏమైనా అభివృద్ధి చేశారా? అభివృద్ధి కాలేదబ్బా. ఏం అభివృద్ధి అయింది? ఏం అభివృద్ధి ఏం చేశారు? ఏం చేయాల? పింఛను అది ఇళ్ళ కాడకు వచ్చటం అవి వాళ్ళకి గీయటం తప్ప వర్కర్లు కానీ ఒక ఇండస్ట్రీలో ఏం డెవలప్ అయింది? ఇప్పుడు మాకేదో ఒకటి చూపిస్తే మేము చేయగలుగుతాంలే, కానీ ఏం లేకుండా ఏదో మాకు ఇస్తే మనకు ఎలా ఇదైద్ది? ఇది ఒక రేషన్ లేకపోతే అమ్మఒడి వేస్తే మనకు ఉపయోగం ఉంది. మనకు అభివృద్ధి అనేది కావాలి, కానీ కొన్ని రోడ్లు పడాలి, కొన్ని లేని కంపెనీలు పడాలి, పేదవాళ్ళకి ఇంకా జాబ్స్ రావాలి. దానికోసం కోరుకుంటున్నాం, మార్పు కోసం. చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు 5 మీద సంతకాలు పెట్టడం జరిగింది. ఏది మెగా డిఎస్సి కానీ అన్నా క్యాంటీన్ ఐటీఏ ముందు ఆయన ఏదన్నా కానీ ఇసుక కానీ ఒక అభివృద్ధి కానీ చేస్తారనే దాంతో నమ్మకంగా చేశాం. సత్తెనపల్లి ప్రజలు ఏం కోరుకుంటున్నారు కొత్త ప్రభుత్వం? బాగానే ఉంటుంది. ఏం కోరుకుంటున్నారు? అన్నీ బాగుండాలని కోరుకుంటున్నాం. మంత్రి అంబటి రాంబాబు ఓడిపోవడానికి కారణం ఏంటంటే తెలియదు. అది అంటే గతంలో ఇంటి వద్దకే పరిపాలన సాగించి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, మేమే గెలుస్తామని చెప్పుకున్నారు. చెప్పారు. ఇదంతా ఏమో జనం తీరిపోయి ఉంది. 5 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి చేశారంట సత్తెనపల్లిలో? బాగానే చేశారు, చేసిన వాటికి. అందుబాటులో ఎప్పుడైనా ఉన్నారు ఆయన? అందుబాటులో ఉన్నారా అంబటి రాంబాబు? కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నాడు ఆయన. గెలిచిన తర్వాత ఏమైనా అందుబాటులోకి వచ్చింది? ఇప్పుడు ఒకటికి ఏం లేదు. ఈఎంలు తేడానే. ఎందుకని అంటారట? మరి గతంలో కూడా జగన్ గెలిచాడు దాని మీద. అది ఓట్లు వేసి గెలిచింది, ఇది ఓట్లు వేసినా కూడా గెలవలేదంటే అదే ఈఎంలు తేడా. ఇప్పుడు అంబటి రాంబాబు 5 ఏళ్ళలో ఏమైనా పనులు చేశారు ఇక్కడ? ఆయన తగ్గ వరకు చేసిండు. ఏమేమి చేశారు? ఎవరికన్నా ఏదైనా కావాలంటే చేసిండు కదా. అవసరం వచ్చిన వాళ్ళు చేయించుకున్నారు, అవసరం లేనివాడు బారుగా ఎవరైనా కానీ. అది అంటే మంత్రిగా ఉన్నప్పుడు ఏం అందుబాటులో లేడు ప్రజలు కానీ. ఇప్పుడు ఆయన పనులు అనుకుంటే ఇక మన కోసం ఉంటాడా ఏందైనా? ఇప్పుడు ఆయనకుంటే ఇక పైనుంచి
మరి అలాంటప్పుడు మన సమయానికి ఉండి లేక ఉంటుందిగా అది. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటాం? కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు కదా. చేయని వాళ్ళు హామీ పథకాలు ఇచ్చారు కదా, అవి ఇచ్చినప్పుడు చేసినప్పుడు తెలిసిద్ది. నోటో మాట కాబట్టి గబాలు అనుకుంటే ఏదైనా ఏంది మరి అవన్నీ చెప్పినవన్నీ చేయాలి కదా రేపు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ అందుబాటులో ఉంటున్నారా? ఇప్పుడు అంతా ఆయన ఎక్కి కూడా అంత 20 రోజులు గట్ల ఎంతలోకి అందుబాటులోకి ఎట్ట వస్తుంది అది కదయా. ఇప్పుడు 20 రోజులు కూడా గట్ల ఆయన ఎక్కి మరి ఆయన అందుబాటులో లేడు. ఇప్పుడు ఇంతలోకి ఎట్ట వస్తాడు? మరి నాకు ఏదన్నా పని పడిందంటే ఆయనకు అవసరం పోయినప్పుడు అప్పుడు 4 సార్లు తిరిగితే అందుబాటులో ఉంటాడా లేదా అనేది మనకు తెలిసిద్ది. అది మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా చేశారా పనులు అంబటి రాంబాబు గారు ఇక్కడ? చెప్పాక అవసరం ఉన్న వాళ్ళకి చేసిండు, అవసరం లేదు ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను పోలేదు, ఇంకొక ఆయనకు అవసరం ఉండిద్ది, ఆయన పోయి తిరుగుతుడు. ఒకనాడు కాకపోయినా ఇంకా 4 రోజులకైనా తిరిగి చేపించుకోవాలి ఎవరైనా, నువ్వైనా నేనైనా. అది మరి కొంతమంది డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, అందుకే ఓడిపోయినా ఉద్యోగాలు లేవు అంటే మన రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత ఒక్కసారిగా రావున్నప్పుడు పుట్టంగానే 20 సంవత్సరాలు వస్తాయి మనకి. చిన్నగా ఎదుగుదలగా వస్తుంది, సంవత్సరం ఎదుగుతూ ఉంటాం. అట్ట వచ్చింది. కానీ ఇప్పుడు ఏమైనా పెంచేది ఏం లేదు, ఒకసారిగా ఏమన్నా డెవలప్ చేసేది లేదు. అంతా క్రమేణగా వస్తూ ఉంటుంది. వాళ్ళు రావచ్చు, వీళ్ళు రావచ్చు. అభివృద్ధి కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? పిల్లలకు ఉద్యోగాలు రావాలనుకుంటారు, అభివృద్ధి కోరుకుంటారు. సార్, మంత్రి అంబటి రాంబాబు మాజీ మంత్రి ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? అది మీకు తెలుసు, నాకెంత తెలుసో నీకు కూడా అంతే తెలుసు. నేను చెప్పేది ఏంది, నువ్వేం రాసుకుంటారు? నీకు తెలీదా? నన్ను అడుగుతున్నా కానీ నీకు ఎందుకు ఓడిపోయిండో అనేది ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి, కానీ మనం చెప్పేది ఏంది పాపం. చెప్పండి. 5 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? సత్యన అభివృద్ధి లేదు. అభివృద్ధి ఎంత జరిగిందో కానట్లేదా మీకు? అభివృద్ధి జరగలేదనే కదా జనం ఓట్లయింది. అభివృద్ధి జరిగితే ఓట్లు ఎందుకేరు? మంచి పనులు చేస్తే ఓట్లేరా? మరి గతంలో మేము ఇంటి వద్దకే పరిపాలన సాగించాం, అన్ని పథకాలు ఇచ్చాం, మేమే గెలుస్తామని చెప్పారు కదా. పథకాలు అంటే అభివృద్ధి లేకుండా పథకాలు ఒక్కటే దాని మీద ఎట్టయిద్ది? ఇప్పుడు రాజధాని డెవలప్ చేయలేదు, పోలవరం నిర్మాణం చేయలేదు అని మీకు తెలియదబ్బా. కొద్దిగూకులు అన్నాడు. బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే చేస్తుంది, మేమేం కోరుకోవట్లే, బాగుంది. ఇప్పుడు అంబటి రాంబాబు ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఆయన సరిగ్గా పనులు చేయక, రోడ్లు పనులు చేయక, ఏం చేయక ఓడిపోయాడు. అది మరి గతంలో మీ ఇంటి వద్దకే పరిపాలన సాగించాం, పెన్షన్లు ఇచ్చాం, ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, మేమే గెలుస్తా ఉన్నారుగా. అవన్నీ ఏమీ లేదండి, మేము బాగానే గెలిచాము. బాగానే ఇచ్చారు, పింఛన్లు బట్టి బాగానే ఇచ్చాడు. ఇంటి బియ్యం పింఛన్లు బాగానే ఇచ్చాడు. అవి అది మరి మేమే గెలుస్తామని చెప్పారు కదా. గెలుస్తామంటే జనంలో మార్పు వచ్చింది, ఓడిపోయారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నాడు, ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? అంబటి రాంబాబు వ్యక్తిగతంగా ఒక రకంగా మరీ చండాలమైన మనిషి కాదు, మంచివాడే. కానీ అతని దగ్గరికి ఎవరైనా పని మీదకి వెళ్తే ఈసడించుకోవటం, అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, వెళ్ళిన మనిషికి రెస్పెక్ట్ ఇవ్వకపోవటం అనేది అతను చేసిన చాలా మైనస్ పాయింట్. అది సార్, గతంలో 5 ఏళ్ళలో సత్తెనపల్లికి ఏమైనా అభివృద్ధి చేశారా? సత్తెనపల్లికి అభివృద్ధి చేయాలంటే ఈ యొక్క మనం ప్రకటించిన ఈ దాన్ని ఏమంటారు, ఈ డబ్బులు అనేవి అమ్మఒడికి, విద్యాదీవెనకి అన్నిటికీ పెడుతున్నాము. సెంట్రల్ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే డబ్బులు లేవు. అట్లాంటప్పుడు మనం రోడ్డు ఏం చేయగలం, ఏం సంక్షేమం చేయగలం, ఏమి చేయగలమని వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఏమి చేయలేదు కాబట్టి ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సార్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గతంలో కంటే ఇప్పుడు కొత్త హామీలు ఇవ్వడం జరిగింది. కొత్త హామీలు ఇవ్వటం జరిగినది. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడే మళ్ళా గుల్లాలు పడుతున్నాడు. రేపు 1వ తారీఖు కల్లా పెంచిన పెన్షన్ ఎట్లా ఇవ్వాలా, ఈ ఉద్యోగస్తులకు జీతం ఎలా ఇవ్వాలా, ఈ పెన్షన్ వాళ్ళకి మనం పెన్షన్ ఎలా సర్దుబాటు చేయాలనేది వాళ్ళకి తోచాక మళ్ళా గుల్లాలు పడుతున్నాడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కన్నా లక్ష్మీనారాయణ గెలవడం జరిగింది సార్, ఎలా చూస్తారు? కన్నా లక్ష్మీనారాయణ గెలవటం అనేది ఎందువల్లంటే అతని జనరల్గా మన సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ కాదు, అంబటి రాంబాబు అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మార్పు వచ్చింది. వాళ్ళు చేసిన నిర్లక్ష్యం పనుల వల్ల, వాళ్ళు నోటి దురద వల్ల ఈ ప్రభుత్వం పోయింది. ప్రజలు ఏదో కొత్త ప్రభుత్వం కాస్త చేస్తుందని ఆశతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అంబటి రాంబాబు ఓడిపోవడం కారణం కనీసం ఒక రోడ్డు అన్నా బాగుందా? డెలివరీ అయ్యే పేషెంట్ మధ్యలోనే చచ్చిద్ది పులిరాలు పోతే. ఇంకా అది ఒకటి చాలు ఓడిపోవడానికి. డెవలపింగ్ లేదు. సంక్షేమ పథకాలు అయితే చేశాడు, కేవలం డెవలపింగ్ లేదు ఆడ. అంటే మరి గతంలో మేము ఇల్లు ఇచ్చాం, ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇంటి వద్దకే పరిపాలన సాగించాం, మేమే గెలుస్తామని చెప్పాడు కదా. ఏముంది ఆడ ఇచ్చిన
సెంటున్నరలో ఏం పడిద్ది? ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే వాడి ఇంటి చుట్టూ ఏం చేయాలా? ఏడా శ్మశానాల కాడ ఇచ్చారు ప్లేస్లు, ఇళ్ళ మధ్య ఇవ్వాలి. శ్మశానాల్లో ఆడ ఏడ ఎత్తే వాళ్ళు ఏం బతుకుతారు? ఒక్కొక్కరు ఉంటారు తెగలపరంగా, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మొత్తం ఏకమత్యంగా ఉండాలనుకుంటారా? ఉండలేరు. వాళ్ళ కేటగిరీ కింద ఇవ్వాలా. అంటే రాజ్యాంగం ఎప్పుడైనా కుల సమత కారణం అన్ని అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు. ఈ రోజుల్లో ఎవడున్నాడు అలా? అన్నీ ఉన్నారనుకుంటే ఓ సీఎం పది దళితుడికి ఇవ్వచ్చుగా. చేస్తే జగన్మోహన్ రెడ్డి చేయాలి, లేకపోతే చంద్రబాబు చేయాలి. అంతేగాని ఓ దళితుడి సీఎం అయినట్టు ఎక్కడైనా ఉందా? ఎన్నాళ్ళు ప్రభుత్వంలో ఒక్కసారన్నా ఉందా? ఆ హోంశాఖ ఇచ్చారు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో, మళ్ళీ ఎమ్మటనే తీసుకున్నారు. ఏముంది అక్కడ మరి బాగుపడటానికి? అంబటి రాంబాబు ఓడిపోవడం కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే కొంత ఎక్కడ ఆయన కూడా ఏం చేయలేదు. అసలు కొన్ని ఊళ్ళు అయితే కూడా తెలియదు ఆయనకి. రావటం వచ్చింది కానీ చేసింది ఏం లేదు, మేలకొండ వెళ్ళిపోయాడు ఇంకంతవరకు. అంటే సత్యనపల్లిలో ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, ఇంటి వద్దకి పరిపాలన సాగించాం, మేమే గెలుస్తామని చెప్పుకున్నారు. గెలిచినా మేమే గెలుస్తామని ఎట్ట అనుకుంటాం? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే చేసేటప్పుడు ఊళ్ళు మొత్తం తిరగాల, అంత ప్రచారం ఎట్టుందో ఏందనేది జనంలో ఒక తెలుసుకోవాలి ముందు. అది లేదు కదా. అది 5 ఏళ్ళు ఏమైనా అభివృద్ధి చేశారా సత్యనపల్లిలో? ఆయన అభివృద్ధి అయితే ఏం లేదు, మొత్తం ఆయన జగన్ చేసిందే. అది ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు, సత్యనపల్లికి ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారు? ఏం కోరుకునేది ఏమో ఇప్పుడు నిన్ననే వచ్చింది, ఇప్పుడు ఏమవుతాయి? ఇప్పుడు వచ్చిందా చూడాలి వాళ్ళు చేసిందాక. అది వాళ్ళు ఏదో ఒకటి చేసిందా చూస్తే కానీ వాళ్ళు ఏం చేసింది ఏం చేయలేదని ఎట్నే చెప్పడానికి బాగుంటుంది.